జున్నోడు మా ఆయన నెల్లూరుకి వెళ్తున్నారు. ఇక ఈ కవర్లు అయితే తెచ్చుకున్నారనమాట. వీడికి వేస్తూ ఉన్నారు వానకు తడిసిపోతాడని. ఆడకి ఎక్కించుకుంటావా? ఇప్పుడు తడిసిపోతాడా? తొక్కేస్తాడు, చినిగిపోద్ది. ఇది వెనకాల ఇప్పేసాడు నాన్న పాప. ఇప్పుడు మనం మూడేసాము. రెండుటికి పట్టుకో పాప. ఇదిగో పాప, ఇది పట్టుకో. ముందే ఫోన్లో నెంబరు, దాంట్లో ఏం రాయిరా? బుక్ ఇస్తా, పట్టుకో. ఇట్ట సరే పద. దరే రే తిను రూపాయి పద, ఎక్కించుకో. ఉండే తవలొద్దా పాప? ఇది ఇక్కడ చూడమా, దానే పైన ఇక్కడ దేంట్లో పెట్టుకునేది కాదు, కూర్చోబెట్టేశాడు ఆయన. ఇక్కడ కూర్చోబెడతాయా? ఒత్తుకుంటుంది ఎవడికే. ఎత్తుకోరా పాప. బుట్టేదే, బుట్ట ఎత్తుకోరా. ఇక్కడ కూర్చోబెట్టుకోవయ్యా. ఇటు పెట్టుకుంటా, లోపల పెట్టుకు. ఏమన్నా మొహం దూసేది అనుకుంటుంది. ఇప్పుడు ఇదిలో కొట్టుకుంటూ ఉంటాడు. కొంచెం ఇట్లా కొంచెం లాగా కతక్కని వేసి పడిపోయి ఉంది. ఉండు, నేనేం చేయట్లేదురా, నేను లాగట్లేదా. వాడిని ఆడ పానీకుండా ఉంటాను అనేసి వాడు భయం. ఉండే వదిలే. ఇది కతక్కని పడిపోయి ఉంది పాప. కొంచెం లూజ్ చేయాలా? ఇప్పుడు లాగు, ఇప్పుడు లాగు. కొంచెం కొంచెం వెనక్కి లాగు. అంతే. కొంచెం టైట్ లాగు. ఇక్కడ లబ్బరు టైట్ లాగు. ఇక్కడ టైట్ లాగితే లబ్బరు టైట్ లాగా. పాపం వచ్చేస్తుంది. యాడా పానీకుండా చేస్తామా అని. దాన్ని నెల్లూరుకి హాస్పిటల్కి తీసుకెళ్తున్నాడు ఈరోజు 6వ రోజు. స్నూపీ నువ్వు మళ్ళా తీసుకుపోతాడు, బజార్కి తీసుకుపోతాడు. బజార్కి స్నూపీ మొహం చూడండి. నేను పోతా. కాలు ఎత్తేసాడు నాన్న. పామప్ప ఇంకా ఫీలింగ్ మార్చేస్తుంది స్నూపీ. నవ్వు ఉండదు మొహంలో. ఇంకా నాన్న వచ్చిందాకా. పద, వర్షం పడతా ఉంది. పద. పదమ్మా, ఇంట్లో పద. ఇంట్లో పద. నాన్న వస్తాడు. పద. పాప నాన్న చెప్పులు వేసుకోపోలేదు పాప, మర్చిపోయినట్టున్నాడా? ఆ చెప్పులు కూడా వేసుకోడు. కరుస్తాయి కుక్కలు. మర్చిపోయి వేసుకొని వెళ్ళిపోయాడు. ప్యాంటు షర్ట్ వేసుకోవాలి, మర్చిపోయి వెళ్ళిపోయాడు. మళ్ళీ రేపు ఆదివారం కదా, రేపు హాస్పిటల్లో ఉండవు అనేసి మళ్ళీ ఎక్కువ అయితే బాగాలేకుండా వస్తుంది నోడికి. ఈరోజే ఒక అంత తగ్గుండే, అందుకని టెన్షన్గా అయిపోయాడు నాన్న. చెప్పులు వేసుకోబాలేదు, ప్యాంటు వేసుకోలే ఈరోజు. ఏం పాప ఏడుస్తుంది? పాప
కాదు. ఎన్న ఒత్తుకుంటుందా చూడు పాప. లేపు, పైకి లేపు, పైకి లేపు. తీసి, అది గాలి ఆడట్లేదు, తీసి. స్వీటీ చూడు, తీసేలే, గాలి ఆడతా ఆడస్తా. ఏమ్మా ఏమి ఏడుస్తున్నావా? ఎందుకా ఎందుకా ఎందుకు ఏడ్చేదా? కరెంట్ లేదా? కరెంట్ లేదా? కరెంట్ లేదనే చెప్పు, ఎందుకు ఏడ్చిందే? చీకటిగా ఉందానేమమ్మా. తిని గుచ్చుకుందా? గుచ్చుకోలేదు, అది నోట్లో వెళ్ళిపోతా. పడుకోబెట్టకూడదా? స్నూపీ దబదా, మళ్ళా వస్తాడు రా నాన్న, మళ్ళా వస్తాడు. ఇప్పుడు రాడురా, నెల్లూరు పోయాడు నాన్న. స్నూపీ స్నూపీ సైజ్ వస్తాం. చార్వి చార్వి స్నూపీ కావాలంట పాప. ఎట్ట వాళ్తుంది చూడు. ఇంకా మనల్లో ఉండదు, నాన్న వచ్చిందాక అంతే. నీ రోమాయం కోమాలా ఉంటుంది ఇప్పుడు. స్నూఫీ పలకదు. స్నూఫీ డీజే అంట. వాడు ఏం చేసినా నవ్వే ఆమెకి. నానమ్మ కదా, ఏం చేసినా నవ్వుతుంది. వాడు పళ్ళన్నీ ముద్దే ఆమెకి. నానమ్మ పుట్టేసిందిరా, ఆపేసి చూస్తుంది నీ సైజ్ వస్తుందాను అని అంటే అనరా. చూస్తుందా బిషా అనా, బిషా అనేది బిషా అనరా. బిషా అనేది కూడాను. ఏ అంట కొట్టొద్దురా ఊరికి నోడుతోనేమా. బిషా అనేది యా బిషా అంటలా. ఎప్పుడన్నా ఉండమా ఆపు నవ్వలేదు. ఇప్పుడు నవ్వన్నా గదిలి
వద్దులే అమ్మ తీస్తుంది. అంత నేను చెప్పిల్లా నువ్వు ఏది చేసినా నవ్వే అంకి చెప్పయ్యా చెప్పయ్యా అందు రా లోపలికి గొంతు పట్టేసాడు. ఎట్ట పట్టుకోండి ఇది పెద్ద గొంతు. వాళ్ళ బావతో చాల్చీలు ఫోన్ ఎత్తి ఏదా ఓమా ఎట్టా వద్దంటారే. నా చేతిలో నుంచి నువ్వు అంటుంటే ఇష్టం ఆమెకి. అట్టా నువ్వు నీ కాడుండా మాట్లాడదు. ఇంకా హాస్పిటల్కి చూపించేసుకొని వచ్చేటట్టున్నారు. ఇంక మందులేమో రాసిచ్చారు, అవి తీసుకుంటున్నారు. అడగమన్నా మందులు ఉన్నాయా లేదంటే రేపు సాయంత్రము అన్నం పెట్టొచ్చా, మధ్యాహ్నం అన్నం పెట్టొచ్చా అని అడగమన్నా. రేపైనా ఎక్కడైనా యాడుంటారు పాప, రేపు ఆదివారం అయితేనా హాస్పిటల్ యాడుంటుంది, ఇక్కడ కూడాను యాడుంటారు. ఫ్రెండ్స్ ఇందాక కందిపప్పు నానేసాను కదా, అది సాంబార్కి చేద్దామనేసి కందిపప్పు నానేసాను. ఇదిగోండి పందిరి చిక్కుడుకాయలు ఒలుచుకుంటున్నాను, తాజాగా బాగున్నాయి. కొత్తిమీర ఇవి ఒలిచేసి ఉడకబెట్టాలి. ఈరోజు సాంబారు, పందిరి చిక్కుడుకాయ తాలింపు. వర్షం అయితే పడుతూ ఉంది, గాలి విపరీతంగా అయితే గాలి కొడుతూ ఉంది. నేను ఇంకే ఇక్కడ కూర్చొని చలిగా ఉంది బయట అయితే, ఇక్కడ కూర్చొని పందిరి చిక్కుడుకాయలు అయితే వలస్తూ ఉన్నాను. జున్నోడిని హాస్పిటల్కి అయితే తీసుకుపోయి ఉన్నాడు, ఇంకా ఇంజక్షన్ అయితే వేయించినట్టున్నాడు. తర్వాత ఇంకా మందులు తీసేసుకొని ఇంక ఇంటికి వచ్చేస్తాడు. జున్నోడు మా ఆయన అయితే వచ్చేస్తారు. వాన్లో వెళ్ళారు కదా, తడిసిపోతారు ఏమో. నిన్న బనీని కూడా వేసి పంపించాను, వాడు దిగాడంట, పాస్ పోసేసాడంట. ఇంక బనీని తీసేసాడు ఆ చలిగాల్లో. ఇంకొచ్చేప్పుడు చలిగాల్లో నేను తీసుకొని వచ్చాడు మా ఆయన అయితే. పాప అక్కడ దబరం చూడమా, ఇటు పక్క పాప.